నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా, మన మూన్లైట్ కథలు ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ మైలురాయిని విజయవంతంగా చేరుకుంది. మీరు చూపిస్తున్న ఆదరణకు, ప్రతి కథకు ఇస్తున్న లైక్స్, కామెంట్స్ మరియు షేర్లకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే మాకు మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి పెద్ద శక్తిని ఇస్తోంది. ఈ నెల కొత్త టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్. మన మూన్లైట్ కథలు కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేయడానికి ఈ నెలాఖరు నాటికి 1000 మంది సబ్స్క్రైబర్ల టార్గెట్ పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆఫ్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తద్వారా కొత్త కథలు రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన కథలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ అభిమానమే మా బలం. మరిన్ని ఆసక్తికరమైన కథలతో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాం. అర్జున్ రాథోడ్, ఆరుహీల ఘనమైన వివాహం, వారి తొలి రాత్రి మధుర క్షణాల తర్వాత. కథ ఇక్కడి నుంచి మరింత ఆసక్తికరంగా, రొమాంటిక్గా సాగుతుంది. మరుసటి రోజు ఉదయం రాథోడ్ రాయల్ ప్యాలెస్ బెడ్రూమ్. కిటికీ గాజు తెరలగుండా లేత భానుడి కిరణాలు గదిలోకి ప్రసరిస్తున్నాయి. గది నిండా నిన్నటి రాత్రి పూల సువాసనలు, చందనం, పరిమళాలు ఇంకా పరుచుకునే ఉన్నాయి. మంచం మీద అర్జున్ విశాలమైన ఛాతీపై ఆరూహి తన తలను వాల్చి హాయిగా నిద్రపోతోంది. అర్జున్ ఒక చెయ్యి ఆమె నడుము చుట్టూ గట్టిగా అల్లుకుని ఉంటే, మరో చెయ్యి ఆమె జుట్టును నిమురుతోంది. ఆరూహి మెడపై, చెంపలపై అర్జున్ ఇచ్చిన ఎర్రటి ప్రేమ ముద్రలు, లవ్ బైట్స్ మెరుస్తున్నాయి. అర్జున్ మెల్లగా కళ్ళు తెరిచాడు. తన గుండెలపై ఎంతో అమాయకంగా నిద్రపోతున్న ఆరూహిని చూసి అతడి పెదవులపై ఒక గర్వమైన, అపరిమితమైన ప్రేమతో నిండిన చిరునవ్వు వికసించింది. అతడు మెల్లగా వంగి ఆమె నొసటిపై సుదీర్ఘంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ వెచ్చని స్పర్శకి ఆరూహి కనురెప్పలు వణికాయి. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా అర్జున్ కళ్లల్లో కనిపిస్తున్న ఆరాధనను చూడగానే ఆమె ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. నిన్నటి రాత్రి అర్జున్ చూపించిన తీవ్రమైన ప్రేమ, తనను అతడు పొందిన తీరు గుర్తుకు వచ్చి సిగ్గుతో అర్జున్ ఛాతీలో ముఖం దాచేసుకుంది. ఏంటి నా రాక్షసి, ఇంకా సిగ్గుపడుతున్నావా? అర్జున్ తన బొంగురు రొమాంటిక్ గొంతుతో అడిగాడు. అర్జున్, ప్లీజ్ అలా చూడకండి, నాకు చాలా సిగ్గేస్తోంది. ఆరూహి అతడి ఛాతీని తన 2 చేతులతో కప్పేస్తూ అంది. అర్జున్ చిన్నగా నవ్వి ఆమె గడ్డాన్ని పట్టుకుని ముఖాన్ని పైకి లేపాడు. నిన్న రాత్రి నిన్ను నా కౌగిలింతలో బంధించినప్పుడు లేని సిగ్గు ఈ ఉదయాన్నే ఎందుకు వచ్చిందో? అప్పుడు చీకటి ఉంది. మీరు నన్ను మీ ప్రేమావేశంతో ఊపిరి ఆడకుండా చేశారు. ఇప్పుడు వెలుగు వచ్చేసింది. అర్జున్ ఆరూహి అతడి కళ్లల్లోకి చూడలేక చూపులు తిప్పుకుంది. వెలుగు వస్తే ఏంటంట ఆరూహి? నిన్న రాత్రి చీకటిలో నిన్ను ఎంత ఆరాధించానో, ఈ వెలుగులో నీ ప్రతి అంగుళాన్ని అంతకంటే ఎక్కువ ఆరాధిస్తాను. అర్జున్ ఆమె చెంపపై మృదువుగా ముద్దు పెట్టుకుని కిందికి వంగి ఆమె మెడవంపులో పెదవులు ఉంచాడు. ఆహ్ అర్జున్, వదలండి. ఉదయాన్నే మళ్లీ మొదలుపెట్టకండి. ఒళ్లంతా నొప్పులుగా ఉంది. ఆరూహి కటకటలాడుతూ అతడి భుజాలను పక్కకు నెట్టడానికి ట్రై చేసింది. నొప్పులా? నేనేమి అంత గట్టిగా ప్రవర్తించలేదే? అర్జున్ కొంటెగా కన్నుకొట్టాడు. హా, ఎంత గట్టిగా పట్టుకున్నారో మీకే తెలియాలి రాథోడ్గారు. నా నడుము మీద మీ వేలి ముద్రలు అలాగే పడిపోయాయి. అసలు మీకు కొంచెం కూడా జాలిలేదు. ఆరూహి మూతి ముడుచుకుని అలిగినట్లు నటించింది. అర్జున్ ఆమె నడుము వైపు చూశాడు. నిజంగానే అతడి వేళ్ల రాపిడికి ఆమె పసందైన నడుముపై ఎర్రటి చారలు పడ్డాయి. అతడి కళ్లల్లో ఒక్కసారిగా ఆర్ద్రత నిండింది. అతడు మెల్లగా ముందుకు వంగి ఆమె నడుముపై ఉన్న ఆ ఎర్రటి మచ్చలపై వరుసగా ముద్దులు కురిపించాడు. ఆ హఠాత్ స్పర్శకి ఆరూహి ఒళ్ళు జలధరించింది. అర్జున్, ఏంటిది? నా రాణికి తగిలిన గాయాలకు నా పెదవులతో వైద్యం చేస్తున్నాను. అర్జున్ మృదువుగా అంటూ ఆమె నడుమును తన నోటితో మెల్లగా ఊదాడు. ఆరూహి హృదయం ఆ ప్రేమకి ద్రవించిపోయింది. బయటకు ఎంత కోపంగా, ఈగోతో కనిపిస్తాడో, తన దగ్గర అంతకంటే 1000 రెట్లు సున్నితంగా ఆరాధిస్తాడని ఆమెకు మళ్లీ అర్థమైంది. ఆమె అతడి జుట్టును తన వేళ్లతో సరిచేస్తూ అతడి తలను తన గుండెలకి హత్తుకుంది. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ భర్త, అర్జున్. మిమ్మల్ని నా జీవితంలోకిచ్చినందుకు ఆ దేవుడికి రోజూ దండం పెట్టుకోవాలి. ఆరూహి కళ్లల్లో ఆనందబాష్పాలతో అంది. అలాంటి దేవుడి కంటే నన్ను నీకు ఇచ్చిన నీ స్వచ్ఛమైన ప్రేమకి థ్యాంక్స్ చెప్పు ఆరూహి. అర్జున్ ఆమె వైపు చూస్తూ అన్నాడు. సరిగ్గా అదే సమయంలో బయట డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. సుమిత్రాదేవి పనిమనిషితో కాఫీ పంపించారు. ఆరూహి ఒక్కసారిగా కంగారుపడి మంచం దిగడానికి చూసింది.
కాని అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని మళ్ళీ తన వైపుకి లాక్కున్నాడు. అర్జున్, వదలండి. అత్తయ్యగారు కాఫీ పంపినట్లున్నారు. నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఆరూహి కంగారుగా అంది. అమ్మకి తెలుసు నిన్న రాత్రి మన పెళ్లయిందని. నువ్విప్పుడు బయటకు వెళ్తేనే ఆమె నవ్వుకుంటుంది. అర్జున్ కొంటెగా నవ్వి ఆమెను మళ్లీ తన కౌగిలిలోకి తీసుకున్నాడు. మీరు చాలా మొండివారు అర్జున్. ఆరూహి అతడి ముక్కుపై చిన్నగా కొరికింది. కొద్దిసేపటి తర్వాత ఆరూహి స్నానం చేసి ఎర్రటి పట్టుచీర కట్టుకుని తడి జుట్టుతో మెడలో తాళి పాపిటలో సింధూరంతో గదిలోంచి బయటకు వచ్చింది. ఆమె రూపం ఒక దేవతలా మెరిసిపోతోంది. హాలులో సుమిత్రాదేవి పూజ ముగించుకుని కూర్చుని ఉన్నారు. ఆరూహి మెల్లగా వచ్చి సుమిత్రాదేవి కాళ్లకు నమస్కరించింది. సుమిత్రాదేవి ఆరూహిని ఆప్యాయంగా లేపి ఆమె నొసటిపై ముద్దు పెట్టుకున్నారు. సౌభాగ్యవతి భవ. ఆరూహి, నా కొడుకు జీవితంలోకి నువ్వు వచ్చాక అతడిలోని కోపం, అహంకారం మాయమై ప్రశాంతత వచ్చింది. ఈ రాథోడ్ సామ్రాజ్యానికి, ఈ ప్యాలెస్కి నువ్వే అసలైన మహారాణివి తల్లి. ఆ మాటలకు ఆరూహి కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. అత్తయ్యగారు, నేను కేవలం మీ కొడుకు మనసుని, మీ ప్రేమని మాత్రమే కోరుకున్నాను. సరిగ్గా అప్పుడే అర్జున్ రాయల్ బ్లాక్ సూట్లో మెట్లు దిగి వచ్చాడు. అతడి పర్సనాలిటీ, గంభీర్యం ఎప్పటిలాగే అదిరిపోతున్నాయి. ఏంటి అమ్మా, కోడలికి అప్పుడే సామ్రాజ్యం అప్పగించేస్తున్నావా? మరి నా సంగతేంటి? అర్జున్ కొంటెగా అడిగాడు. నువ్వు నీ పెళ్ళాం చెప్పినట్లు వినే మంచి కొడుకువి, మంచి భర్తవి అయితే చాలు అర్జున్. సుమిత్రాదేవి నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆరూహి అర్జున్ వైపు చూసి నవ్వింది. అర్జున్ కూడా ఆమె వైపు చూసి కొంటెగా కన్ను కొట్టాడు. మరుసటి రోజు రాథోడ్ గ్లోబల్ ఆఫీస్. సుమిత్రాదేవి ఆరూహి పేరిట రాసిచ్చిన 30% షేర్ల వల్ల ఇప్పుడు ఆరూహి కూడా రాథోడ్ గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కీలకమైన మెంబర్. అర్జున్ సీఈఓ ఛాంబర్లో కూర్చుని ఫైల్స్ చూస్తున్నాడు. ఆరూహి అతడి పక్కన ఉన్న చైర్లో కూర్చుని ప్రొజెక్ట్ రిపోర్ట్స్ పరిశీలిస్తోంది. ఆఫీస్ పనిలో ఉన్నప్పటికీ అర్జున్ చూపులు ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఆరూహిపైనే పడుతున్నాయి. ఆమె జుట్టును వెనక్కి నెట్టుకోవడం, ఆమె పెన్నుతో పెదవులను తాకడం అతడిలో రొమాన్స్ని నిద్రలేపుతున్నాయి. అర్జున్ హఠాత్తుగా లేచి వచ్చి డోర్ లాక్ చేశాడు. ఆరూహి ఆశ్చర్యంగా చూసింది. అర్జున్, డోర్ ఎందుకు లాక్ చేశారు? బోర్డ్ మీటింగ్ టైం అవుతోంది. అర్జున్ మెల్లగా నడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె కూర్చున్న చైర్ హ్యాండ్స్పై తన 2 చేతులను ఆనించి ఆమె వైపు వంగాడు. అర్జున్, ఇది ఆఫీస్. ఆరూహి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నా ఆఫీస్, నా సీఈఓ ఛాంబర్, అండ్ మై వైఫ్. అర్జున్ బొంగురుగా అంటూ ఆమె పెదవులకు చాలా దగ్గరగా వచ్చాడు. ఎవరైనా వస్తే బాగుండదు అర్జున్, ప్లీజ్. ఆరూహి అతడి ఛాతీపై చెయ్యి వేసి ఆపడానికి చూసింది. రాణి, ఈ కంపెనీ సీఈఓ తన భార్యను ప్రేమిస్తున్నాడని అందరికీ తెలియాలి. అర్జున్ ఆమె మాటలను వినకుండా ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు. ఆఫీస్ ఛాంబర్లో బయట ఉద్యోగుల హడావుడి ఉంటే లోపల అర్జున్, ఆరూహిల రొమాంటిక్ ప్రపంచం వికసించింది. ఆరూహి మొదట్లో వద్దని వారించినా అర్జున్ తీపి స్పర్శకి లొంగిపోయి అతడిని గట్టిగా అల్లుకుంది. అర్జున్ ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని సీఈఓ రివాల్వింగ్ చైర్లో కూర్చోబెట్టి ఆమెతో తీపి రొమాన్స్ కొనసాగించాడు. విక్రమ్, ఆదిత్య, దేవేందర్ల కుట్రలన్నీ పటాపంచలైపోయాక ఇప్పుడు అర్జున్ రాథోడ్, ఆరూహిల జీవితం కేవలం అపరిమితమైన ప్రేమ, అనురాగం, రొమాన్స్లతో నిండిపోయింది. అర్జున్, ఆరూహిల ఈ ప్రణయకావ్యం కొనసాగుతుంది. ఆఫీస్ ఛాంబర్లో అర్జునిచ్చిన ఆ హఠాత్ ముద్దుతో ఆరూహి శ్వాసలు వేగమయ్యాయి. బయట కారిడార్లో ఆఫీస్ సిబ్బంది నడుస్తున్న అడుగుల శబ్దాలు, కాన్ఫరెన్స్ హాల్ ప్రిపరేషన్స్, మైక్లో వినిపిస్తున్న శబ్దాలు, ఇవన్నీ లోపల ఉన్నవారిద్దరికీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆరూహి తన 2 చేతులను అర్జున్ భుజాలపై వేసి అతడిని మెల్లగా వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది. కాని అర్జున్ ఆమె నడుము చుట్టూ తన బలమైన చేతులను మరింత గట్టిగా బిగించాడు. అర్జున్, ప్లీజ్ వదలండి. ఆరూహి గొంతులో వణుకు, సిగ్గు ఒకేసారి కనిపిస్తున్నాయి. బయట సెక్రటరీ మీటింగ్ ఫైల్స్ పట్టుకుని నిలబడి ఉంది. ఎవరైనా డోర్ కొడితే ఎంత పరువు పోతుందో ఆలోచించండి. అర్జున్ తన పెదవులను ఆమె మెడవంపులోకి జరిపి అక్కడే మృదువుగా ఒత్తుతూ అన్నాడు. రాథోడ్ గ్లోబల్ సీఈఓకి తన భార్యను ముద్దు పెట్టుకోవడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు ఆరూహి. ఈ ఆఫీస్లో ప్రతి అంగుళం నాది. నువ్వు కూడా నాదానివే. మీరు మారరు అర్జున్. ఆఫీస్లోనూ మీ రాథోడ్ ఈగో.
అహంకారం చూపిస్తున్నారు. ఆరూహి చిన్నగా అలిగినట్లు మూతి ముడుచుకుంది. అర్జున్ తల పైకెత్తి ఆమె కళ్లల్లోకి గంభీరంగా చూశాడు. ఇది అహంకారం కాదు, ఆరూహి. నా భార్యపై నాకున్న పిచ్చి ప్రేమ. బోర్డ్ మీటింగ్లో అందరి ముందు నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకునే ముందు నిన్ను ఇలా నా కౌగిలిలో బంధించుకోవడం నాకొక శక్తిని ఇస్తుంది. ఆ మాట వినగానే ఆరూహి హృదయం ద్రవించిపోయింది. అతడు బయటకు ఎంత కఠినంగా కనిపించినా తన దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న పిల్లాడిలా మారిపోతాడని ఆమెకు తెలుసు. ఆమె తన వేళ్లతో అతడి జుట్టును సరిచేస్తూ అతడి నొసటిపై మృదువుగా ముద్దు పెట్టుకుంది. మీ ప్రేమకి నేను ఎప్పుడో బానిసనయ్యాను అర్జున్. కాని ఇప్పుడు మనం బోర్డ్ మీటింగ్కి వెళ్ళాలి. విక్రమ్ ఆదిత్య వెళ్ళిపోయినా బోర్డ్ మెంబర్లలో ఇంకా కొందరు మనపై అనుమానంతో ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు రాథోడ్ గ్లోబల్ పవర్ ఏంటో చూపించాలి, ఆరూహి పంతంగా అంది. అర్జున్ కళ్లల్లో ఒక మెరుపు మెరిసింది. అతడు ఆరూహి చెంపపై తట్టి, దటీజ్ మై క్వీన్. పదా, ఈరోజు బోర్డ్రూంలో మన ఆధిపత్యమేంటో చూపిద్దాం అని ఆమె చేతిని పట్టుకుని డోర్ అన్లాక్ చేశాడు. కాన్ఫరెన్స్ హాల్. బోర్డ్ మెంబర్లు అందరూ టెన్షన్తో కూర్చుని ఉన్నారు. సుమిత్రాదేవి ఇప్పటికే ప్రధాన సీటు పక్కన కూర్చున్నారు. అర్జున్, రాథోడ్, ఆరూహిలు ఒకేసారి లోపలికి అడుగుపెట్టారు. అర్జున్ బ్లాక్ సూట్లో ఒక రాజకుమారుడిలా ఉంటే, ఆరూహి ఎర్రటి రోజ్ కలర్ ఫార్మల్ శారీలో రాయల్గా కనిపిస్తోంది. వారిద్దరూ కలిసి నడుచుకుంటూ వస్తుంటే కాన్ఫరెన్స్ హాల్ అంతా ఒక వింతైన నిశ్శబ్దం ఆవహించింది. అర్జున్ తన సీఈఓ చైర్లో కూర్చున్నాడు. ఆరూహి అతడికి కుడివైపున ఉన్న బోర్డ్ డైరెక్టర్ సీట్లో కూర్చుంది. బోర్డు మెంబర్లలో ఒకరైన నందగోపాల్ లేచి నిలబడ్డాడు. అర్జున్ గారు, విక్రమ్, ఆదిత్య, దేవేందర్లు కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోవడం మంచిదే. కాని ఆరూహి గారికి 30% షేర్లు బదిలీ చేయడంపై కొందరు షేర్ హోల్డర్లలో అసంతృప్తి ఉంది. ఆమెకు కార్పొరేట్ అనుభవం తక్కువ కదా? ఆ మాట వినగానే అర్జున్ ముఖం తీవ్రంగా మారింది. అతడు లేచి నిలబడబోయాడు. కాని ఆరూహి ప్రశాంతంగా అతడి చేతిని తాకి, నేను మాట్లాడతాను అర్జున్ అని సైగ చేసింది. ఆరూహి ధైర్యంగా లేచి నిలబడింది. కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరివైపు ప్రశాంతమైన, దృఢమైన చూపులు చూసింది. నందగోపాల్ గారు, ఆరూహి గొంతు స్పష్టంగా వినబడింది. నాకు కార్పొరేట్ ప్రపంచంలో అనుభవం తక్కువ కావచ్చు. కాని రాథోడ్ గ్లోబల్ని నాశనం చేయడానికి దేవేందర్, విక్రమ్, ఆదిత్యలు చేసిన హవాలా స్కామ్లను, కుట్రలను కనిపెట్టింది ఈ ఆరూహినే. అనుభవం ఉన్న అధికారులు చెయ్యలేని పనిని నేను చేసినప్పుడు నా అర్హతను మీరు శంకించాల్సిన అవసరం లేదు. ఆరూహి ల్యాప్టాప్ ఆన్ చేసి స్క్రీన్పై కొత్త ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ప్లే చేసింది. ఇది రాథోడ్ గ్లోబల్ రాబోయే 5 ఏళ్ల విజన్ డొమైన్. యూరప్, ఆసియా మార్కెట్లలో మనం చేపట్టబోయే 5,000 కోట్ల రూపాయలు సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు రూపటాలు ఇవి. నేను ఈ షేర్లను కేవలం ఒక కోడలిగా పొందలేదు. కంపెనీని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లే ఒక భాగస్వామిగా బాధ్యత తీసుకుంటున్నాను. ఆరూహి ప్రజెంటేషన్, ఆమె ధైర్యం చూసి కాన్ఫరెన్స్ హాల్లోని బోర్డ్ మెంబర్లు అందరూ ఆశ్చర్యపోయారు. నందగోపాల్ నోటమాట రాక సీట్లో కూలబడ్డాడు. బోర్డు మెంబర్లు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సుమిత్రాదేవి కళ్లల్లో ఆనందబాష్పాలు, సుడులు తిరిగాయి. అర్జున్, రాథోడ్ ఆరూహి వైపు అమితమైన గర్వంతో చూశాడు. తన భార్య కేవలం తన మనసునే కాకుండా తన బిజినెస్ సామ్రాజ్యాన్ని కూడా శాసించగలదని అతడికి అర్థమైంది. రాత్రి రాథోడ్ రాయల్ ప్యాలెస్. మీటింగ్ దిగ్విజయంగా పూర్తి కావడంతో ప్యాలెస్లో చిన్నపాటి సంబరం నిర్వహించారు. సుమిత్ర దేవి స్వయంగా ఆరూహికి బంగారు కంకణాలు బహుమతిగా ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు ముగిశాక అర్జున్, ఆరూహిలు తమ రాయల్ బెడ్రూంకి చేరుకున్నారు. బయట చల్లటి గాలి వీస్తోంది. గదిలోని డిమ్ లైట్ వెలుగులో అర్జున్ తన సూట్ జాకెట్ తీసి పక్కన పడేసి రిలాక్స్గా సోఫాలో కూర్చున్నాడు. అతడి చూపులు అద్దం ముందు నిలబడి తన నగలు తీస్తున్న ఆరూహిపైనే ఉన్నాయి. ఆరూహి అద్దంలోంచి అర్జున్ చూపులను గమనించింది. ఆమె ముఖంలో చిన్నపాటి సిగ్గు వికసించింది. ఏంటి రాథోడ్ గారు అలా చూస్తున్నారు? బోర్డ్ మీటింగ్లో నా ప్రజెంటేషన్ నచ్చలేదా? ఆరూహి కొంటెగా అడిగింది. అర్జున్ సోఫా నుంచి లేచి మెల్లగా ఆమె వెనుక నుంచి వచ్చి నిలబడ్డాడు. అతడు తన 2 చేతులను ఆమె నడుము చుట్టూ వేసి ఆమె వీపుని తన ఛాతీకి గట్టిగా ఆనించుకున్నాడు. ప్రజెంటేషన్ మాత్రమే కాదు ఆరూహి, ఈరోజు బోర్డ్రూంలో నువ్వు మాట్లాడిన ప్రతీ మాట, నీ ధైర్యం నన్ను నిలువునా కొల్లగొట్టాయి. అర్జున్ ఆమె భుజంపై తన గడ్డాన్ని ఉంచి చెవియోడలో మృదువుగా అన్నాడు. మరి నా సీఈఓ గారికి నా పర్ఫార్మెన్స్ నచ్చితే
నాకు ఇచ్చే బహుమతి ఏంటి? ఆరూహి అద్దంలో అతడి కళ్లల్లోకి చూస్తూ అడిగింది. బహుమతి కావాలా నీకు? అర్జున్ బొంగురుగా నవ్వి ఆమెను తన వైపుకి తిప్పుకున్నాడు. ఈ అర్జున్ రాథోడ్ ప్రాణం, అతడి సామ్రాజ్యం, అతడి శరీరం అన్నీ నీవే ఆరూహి. అంతకంటే గొప్ప బహుమతి నేను నీకేమివ్వగలను? ఆరూహి అతడి మెడ చుట్టూ తన చేతులను వేసి అతడి కళ్లల్లోకి ఆరాధనగా చూసింది. నాకు ఈ సామ్రాజ్యం వద్ద అర్జున్. కేవలం మీ గుండెల్లో నాకిచ్చిన ఈ స్థానం చాలు. ఈ రాత్రికి నన్ను మీ కౌగిలిలో బంధించి బయట ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయేలా చెయ్యండి. అర్జున్ కళ్లల్లో కామాగ్ని, ప్రేమ ఒకేసారి ఎగిసిపడ్డాయి. అతడు ఇక ఆగలేకపోయాడు. ఆరూహిని ఒక్కసారిగా తన బాహువుల్లోకి ఎత్తుకున్నాడు. ఆరూహి చిన్నగా అరిచి అతడి భుజాలను గట్టిగా పట్టుకుంది. అర్జున్ ఆమెను మంచం మీద మెల్లగా పడుకోబెట్టి తన శరీరాన్ని ఆమెపైకి వాల్చాడు. గదిలో నిశ్శబ్దం ఆవహించగా వారిద్దరి వేగవంతమైన శ్వాసలు మాత్రమే వినబడుతున్నాయి. ఆరూహి, అర్జున్ గొంతు మత్తెక్కినట్టు వినబడింది. అర్జున్. ఆరూహి అతడి పెదవులను తాకుతూ అంది. అర్జున్ ఆమె పెదవులను అత్యంత ఆవేశంగా, గాఢంగా ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ ముద్దులో వారిద్దరి విజయం, వారి అమితమైన ప్రేమ, ఒకరిపై ఒకరికి ఉన్న ఆరాటం అన్నీ వ్యక్తమయ్యాయి. ఆరూహి కూడా అతడి స్పర్శలో పూర్తిగా కరిగిపోతూ అతడిని మరింత గట్టిగా అల్లుకుంది. ప్యాలెస్ బెడ్రూంలో అర్జున్ రాథోడ్, ఆరూహీల ప్రణయ కావ్యం అత్యంత రొమాంటిక్గా, మధురమైన రాత్రిగా కొనసాగింది. ఆ రాత్రి ప్యాలెస్ బెడ్రూంలో రాజు, రాణిలా వారిద్దరి ప్రణయ విజయం మైకంతో పరిమళించింది. బయట మెల్లగా వీచే రాత్రి గాలికి కిటికీ తెరలు ఊగుతుంటే లోపల వారిద్దరి శ్వాసల వెచ్చదనం ఆ గదిని ఒక మంత్రజాలంలా ఆవహించింది. అర్జున్ తన 2 చేతులను ఆరూహి తల పక్కగా ఆనించి ఆమెవైపు ఆరాధనగా చూస్తున్నాడు. అతడి పవర్ఫుల్ ఛాతీ స్పర్శకి ఆరూహి ఒళ్ళు విలవిలలాడుతోంది. ఆమె మెడపై అర్జున్ ఇచ్చిన లవ్ బైట్స్ ఇంకా వెచ్చగా రగులుతున్నాయి. ఆరూహి. అర్జున్ గొంతు మత్తెక్కినట్టు లోతుగా వినబడింది. ఆరూహి కళ్ళు సగం తెరిచి అతడి ఎర్రబడిన కళ్లల్లోకి చూసింది. ఆ కళ్లల్లో కనిపిస్తున్న ఆరాటం, తీవ్రమైన ప్రేమ ఆమెను నిలువునా కరిగించేస్తున్నాయి. చెప్పండి అర్జున్, ఆమె వణుకుతున్న గొంతుతో అంది. ఈ ప్రపంచంలో ఎంతమంది నన్ను ఓడించాలని చూసినా నీ కళ్లల్లో ఉన్న ఈ ప్రేమ ముందు నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆరూహి. నువ్వు నా పక్కనే ఉంటే ఈ రాథోడ్ గ్లోబల్ మాత్రమే కాదు, ఈ లోకాన్నే శాసించగలను. అర్జున్ తన వేళ్లతో ఆమె ముఖంపై ఉన్న చెదిరిన జుట్టుపాయలను పక్కకు జరుపుతూ అన్నాడు. ఆరూహి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక వింతైన మెరుపు ఉంది. ఆమె తన 2 చేతులను ఎత్తి అర్జున్ మెడ చుట్టూ వేసి అతడిని మరింత తన వైపుకి లాక్కుంది. అతడి పెదవులకు చాలా దగ్గరగా తన పెదవులను తెచ్చి, మిమ్మల్ని ఓడించడం నా ఉద్దేశం కాదు అర్జున్, మీ హృదయాన్ని గెలవడమే నా లక్ష్యం. మీ రాథోడ్ ఈగోని మంచులా కరిగించి మిమ్మల్ని నా ప్రేమలో బంధించడమే నేను సాధించిన అతిపెద్ద విజయం అంది. ఆ మాటలు అర్జున్ గుండెల్లో కిరోసిన్ చల్లినట్లు పనిచేశాయి. అతడి ముఖంలో ఒక మత్తైన చిరునవ్వు వికసించింది. అంత మాటన్నాక నిన్ను ఊరికే వదులుతానా నా రాణి? అంటూ అర్జున్ మెల్లగా వంగి ఆమె చెవిలంబికను తన పెదవులతో మృదువుగా పట్టుకున్నాడు. ఆహ్! అర్జున్! ఆరూహి ఒక్కసారిగా విలవిలలాడింది. ఆమె కాళ్లు మంచం షీట్ను గట్టిగా పట్టుకున్నాయి. నచ్చిందా? అర్జున్ ఆమె చెవియోడలో మత్తెక్కిపోయేలా ఊదుతూ అడిగాడు. మీరు ఏం చేసినా నచ్చుతుంది అర్జున్, కాని ఇలా చిన్నగా హింసించకండి. మీ స్పర్శకి నా ఒళ్లంతా వింతైన వేడి ప్రసరిస్తోంది. ఆరూహి అతడి జుట్టులో వేళ్లు పోనిచ్చి గట్టిగా పట్టుకుంటూ అంది. ఇది హింస కాదు ఆరూహి, ప్రేమామృతం. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. అర్జున్ ఆమె చెవి కింద నుంచి మెడవంపులోకి తన పెదవులను జరిపాడు. ఆమె తెల్లటి మృదువైన మెడపై అర్జున్ తన పెదవులతో ముద్దుల ముద్రలు వేస్తుంటే ఆరూహి శ్వాసవేగం పెరిగింది. బయట వెన్నెల గదిలోకి ప్రసరిస్తున్నప్పుడల్లా వారిద్దరి రొమాంటిక్ దృశ్యం అద్దంలో అద్భుతంగా ప్రతిబింబిస్తోంది. మరుసటి రోజు ఉదయం రాథోడ్ ప్యాలెస్ రాయల్ గార్డెన్. ఉదయం లేత భానుడి కిరణాలు గార్డెన్లోని పూలపై పడుతుంటే వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆరూహి తెల్లటి, గులాబీ రంగుల కాంబినేషన్ పట్టుచీరలో తడిజుట్టుతో గార్డెన్లో నడుస్తూ పూలను కోస్తోంది. ఆమె మెడలో తాళీ పాపిటలో ప్రకాశిస్తున్న సింధూరం ఆమెకు పరిపూర్ణమైన రాథోడ్ ఖాందాన్ కోడలి రూపాన్ని ఇచ్చాయి. సరిగ్గా అప్పుడే అర్జున్ ట్రాక్ సూట్లో జాగింగ్ ముగించుకుని గార్డెన్లోకి వచ్చాడు. ఆరూహిని అలా చూడగానే అతడి అడుగులు ఆగాయి. అతడు మెల్లగా ఆమె వెనుకనుంచి వచ్చి ఆమె నడుము చుట్టూ తన చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు.
ఆరూహి ఒక్కసారిగా ఉలికిపడింది. అర్జున్! ఏంటిది? గార్డెనర్లు, పనివాళ్లు ఉన్నారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూస్తే చూడని ఆరూహి. రాథోడ్ గ్లోబల్ సీఈఓ తన భార్యను గార్డెన్లో రొమాంటిక్గా పట్టుకున్నాడని పేపర్లో హెడ్లైన్ రాసుకుంటారు. అర్జున్ కొంటెగా నవ్వి ఆమె భుజంపై ముద్దు పెట్టాడు. మీతో వేగలేను అర్జున్. ఆఫీస్లో సీఈఓగా అంత గంభీరంగా ఉంటారు. ప్యాలెస్కి వస్తే మాత్రం పూర్తి కొంటెగా మారిపోతారు. ఆరూహి తిక్కగా చూస్తూ అంది. ఆ గంభీర్యం లోకానికి. ఈ కొంటెతనం, ఈ ప్రేమ కేవలం నా ఆరూహికి మాత్రమే. అర్జున్ ఆమెను తన వైపు తిప్పుకుని ఆమె కళ్లల్లోకి గంభీరంగా చూశాడు. ఆ సమయానికి సుమిత్రాదేవి టీ కప్పులతో గార్డెన్లోకి వచ్చారు. వారిద్దరినీ అలా ఒకరినొకరు హత్తుకుని ఉండటం చూసి సుమిత్రాదేవి ముఖంలో ఒక మాతృత్వంతో నిండిన చిరునవ్వు వికసించింది. అర్జున్! ఆరూహి! సుమిత్రాదేవి పిలిచారు. ఆరూహి కంగారుగా అర్జున్ని పక్కకు నెట్టింది. అర్జున్ మాత్రం నవ్వుతూ సర్దుకున్నాడు. అత్తయ్యగారు! ఆరూహి సిగ్గుతో తలదించుకుంది. ఏం పర్లేదు తల్లి. నా కొడుకు ముఖంలో నవ్వు చూసి ఎన్ని ఏళ్లయిందో. నువ్వు వచ్చాకే అతడి జీవితానికి ఒక అర్థం వచ్చింది. సుమిత్రాదేవి టీ కప్పును ఆరూహికి అందిస్తూ అన్నారు. ఈరోజు సాయంత్రం మన రాథోడ్ ఫ్యామిలీ సాంప్రదాయ ప్రకారం పెద్ద పూజ ఉంది. ఆరూహి, నువ్వు, అర్జున్ కలిసి ఈ పూజలో పాల్గొనాలి. తప్పకుండా అత్తయ్యగారు. నేను అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను. ఆరూహి వినయంగా అంది. అర్జున్ ఆరూహి వైపు చూసి కన్ను కొట్టాడు. ఆరూహి అతడికి తెలియకుండా కాలిపై చిన్నగా తొక్కింది. అర్జున్ నవ్వు ఆపుకుంటూ టీ తాగాడు. సాయంత్రం రాథోడ్ ప్యాలెస్, సెంట్రల్ హాల్. పూజ కోసం హాల్ అంతా ముగ్గులతో, పూలదండలతో, దివ్యమైన ప్రమిద వెలుగులతో నిండిపోయింది. రాష్ట్రంలో ఉన్న అతి ముఖ్యమైన పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, బంధువులు అందరూ విచ్చేశారు. అర్జున్ సాంప్రదాయక పట్టు వస్త్రాల్లో మహారాజులా మెరిసిపోతున్నాడు. ఆరూహి హెవీ కాంజీవరం పట్టుచీర, రాయల్ జ్యువెలరీతో ఒక మహారాణిలా మెరిసిపోతోంది. వారిద్దరూ కలసి పీటలపై కూర్చుని పూజ నిర్వహిస్తుంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అర్జున్ రాథోడ్, ఆరూహిల జోడీ బ్రహ్మదేవుడు కుదిర్చిన జంటలా ఉంది అని మెచ్చుకున్నారు. పూజ ముగిశాక మంత్రులు, బంధువులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. అర్జున్ ఆరూహి చేతిని పట్టుకుని ప్యాలెస్ టెర్రస్ పైకి తీసుకెళ్లాడు. టెర్రస్ పై పౌర్ణమి వెన్నెల పరుచుకుని ఉంది. చల్లటి గాలి వీస్తోంది. ప్యాలెస్ కింద ఉన్న నగరం వెలుగులతో మెరిసిపోతోంది. ఆరూహి టెర్రస్ పారాపెట్ వాల్ దగ్గర నిలబడి వెన్నెలను చూస్తోంది. అర్జున్ వెనుకనుంచి వచ్చి ఆమెను అనుకరిస్తూ నిలబడ్డాడు. ఏం ఆలోచిస్తున్నావు ఆరూహి? అర్జున్ మృదువుగా అడిగాడు. ఒక్కసారిగా నా జీవితం ఎంత మారిపోయిందో ఆలోచిస్తున్నాను అర్జున్. ఆరూహి అతడివైపు తిరిగి అంది. ఒకప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన ఈగో ఉన్న బిజినెస్ మ్యాన్గా చూశాను. కాని ఈరోజు మీ భార్యగా, మీ జీవిత భాగస్వామిగా మీ పక్కన నిలబడ్డాను. ఇది నిజంగా ఒక కలలా ఉంది. అర్జున్ ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇది కల కాదు ఆరూహి, మన ఇద్దరి హృదయాల నిజం. నువ్వు నా జీవితంలోకి రాకముందు నేను కేవలం డబ్బే, పవరే లోకంగా బ్రతికాను. కాని నువ్వు నాకు ప్రేమంటే ఏంటో, ఒకరికోసం జీవించడంలో ఉన్న ఆనందమేంటో నేర్పించావు. ఈ అర్జున్ రాథోడ్ ఈరోజు ఏం సాధించినా దానికి కారణం నువ్వే. ఆరూహి కళ్లల్లో ఆనందబాష్పాలు సుడులు తిరిగాయి. ఆమె అర్జున్ ఛాతీపై తన తలను వాల్చింది. నేను మీ ప్రాణం ఉన్నంతవరకు మీ పక్కనే ఉంటాను అర్జున్. మీ సంతోషంలో, మీ కష్టంలో ప్రతి క్షణం మీ నీడలా ఉంటాను. ఆరూహి ప్రమాణం చేస్తున్నట్లు అంది. అర్జున్ ఆమె ముఖాన్ని పైకి లేపి పౌర్ణమి వెన్నెల వెలుగులో ఆమె పెదవులను మృదువుగా తాకాడు. ఆ ముద్దులో ఎలాంటి ఆవేశం లేదు. కేవలం అపరిమితమైన గౌరవం, అమరమైన ప్రేమ, ఒకరికొకరు తోడుగా ఉంటామనే నమ్మకం మాత్రమే ఉన్నాయి. కింద పూజల మంత్రాలు మ్రోగుతుంటే పైన వెన్నెల సాక్షిగా అర్జున్ రాథోడ్, ఆరూహిల అమరప్రేమ కావ్యం సదా ప్రకాశిస్తూనే ఉంది.